ఆదివాసీ ఉద్యమకారుడు సిడం శంభు 8వ వర్ధంతి నాడు సిడం శంభు ఆదివాసీ ప్రాంతంలో ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాడు. మనతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఏంటి ఎట్లా నడుస్తుంది? ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏంది పరిస్థితి? సిడం శంభు గురించి ఏం చెప్తారు మీరు? సిడం శంభుకు స్ఫూర్తిదాత అంటే రెండవ తరంలో అతను అంటే ఉద్యమ నాయకుడు. వాస్తవంగా ఆ రోజుల్లో చాలామందిని చైతన్యపరిచిన వ్యక్తి. సరే, కుమ్రం భీములు ఇక్కడ ఉన్న వాళ్ళం మేము ఎవరో కూడా చూడలేదు, కానీ ప్రత్యక్షంగా సిడం శంభు గారిని అయితే చూస్తున్నాం. సరే, ఆ మొదటి తరంలో మన కుమ్రం భీమ్ గారు కావచ్చు, దాని తర్వాత వాళ్ళ స్ఫూర్తికి తీసుకొని అంటే ఉన్నటువంటి దాంట్లో మొదటి తరం కూడా అనుకోవచ్చు. అంటే దానిలో సిడం శంభు గారు కావచ్చు, వీళ్ళకంటే ఇంకా మొదటి తరం ఇంకా సిడం అర్జు, మిగతా వాళ్ళైతే సీనియర్ లీడరు మన భీమరావు గారు, చనిపోయేటి మనవి రాజు గారు, వాళ్ళని మొదటి తరంగా నేను భావిస్తా. రెండవ తరంగా నేను సిడం శంభు వాళ్ళ ఒక ఆ ఏజ్ వాళ్ళని భావిస్తా. మూడవ తరంగా మా ఏజ్ వాళ్ళని నేను భావిస్తున్నా నా లెక్కల ప్రకారం. వాస్తవంగా సిడం శంభు అనేవారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పేరుగాంచిన వ్యక్తి. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశవ్యాప్తంగా ఢిల్లీ వరకు కూడా కొన్ని హక్కుల విషయంలో తను పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఒక చైతన్యవంతుడు, అంటే బాగా ఎడ్యుకేటెడ్ కాకపోయినప్పటికీ కూడా అతను చదువుకున్న చదువులో అర్థవంతమైన చదువుని చదవడం అనేది జరిగింది. హక్కుల గురించి సంపూర్ణమైన అవగాహన, ఈ ప్రాంతం అంతా కూడా బాగు చేయాలి, తప్పకుండా పోడు భూములకు పట్టాలు కల్పించాలి అనే దృఢ సంకల్పంతో పోరాటం చేసిన వ్యక్తిగా అతని స్ఫూర్తితోటి మేము కూడా ఉద్యమాలు చేశాం. తుడుము దెబ్బని బలోపేతం చేయడానికి ఎంతో ఐక్యంగా చేశాం. దాని తర్వాత ఐక్యవేదిక సిడం శంభు గారే మొత్తం అన్ని సంఘాలని కలుపుకొని ఒక ఐక్యవేదిక కూడా ఒక ఆర్గనైజేషన్ని ఎలిజిబిలిటీ చేయడం అనేది జరిగింది. ఏదేమైనా సరే తక్కువ వయసులో తను మృతి చెందడం మేము చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. అయినా వారు ఏ ఆశయాలు అయితే కోరుకుని కుమ్రం భీం స్ఫూర్తికి తీసుకొని ఏ ఆశయాలను పెట్టుకొని అతను నడిచారో ఆ యొక్క కుమ్రం భీం ఆశయాలు, దాంతోపాటు తిను ఆ ఆశయాలను సాధించాలని కోరుకున్న వ్యక్తిగా మరి ఇతను ఏవైతే కోరుకున్నారో ఆ వ్యక్తులుగా తప్పకుండా వాళ్ళని ఫుల్ఫిల్ చేయడానికి నేటి తరం ఏదైతే మూడో తరం వాళ్ళు ఉన్నామో మేమందరం కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళ ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి నేను 100% సంపూర్ణమైన అండ అన్ని రకాలుగా ఉంటుంది. అందుకే వాళ్ళు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేపడితే ఒకటే కుటుంబంలోకి నేను 4 ఇళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. వాస్తవంగా ఒక కుటుంబంలో ఎక్కడ కూడా మీరు కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా చూడొచ్చు, ఒకే కుటుంబంలో 4 ఇచ్చే పరిస్థితి లేదు. అది నేను ఆ కుటుంబం కంపల్సరీ గుర్తించాలి, ఆ కుటుంబం బాగుండాలనే ఆలోచనతోటి అందరికీ కూడా నేను ఇంద్రమ్మ ఇళ్ళను అంటే వాళ్ళ జీపీని పైలట్ ప్రాజెక్ట్గా గుర్తించిన సేమ్ సిడం శంభుని చూసుకొని జీపీని పైలట్ ప్రాజెక్ట్కి ఇవ్వడం కాకుండా వాళ్ళ కుటుంబంలో అందరికీ ఎంతమంది అయితే పెళ్ళిళ్ళైనా లచ్చు కావచ్చు, సోనరావు కావచ్చు, జగదేవ్ కావచ్చు, మిగతా ఇంకా చిన్నోడు ఏదైతే ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఇంద్రమిల్లను కూడా నేను మంజూరు చేయడం అనేది జరిగింది. కాబట్టి నేను కోరేది ఒకటే, సిడం శంభు యొక్క ఆశయాల కోసం వాళ్ళ కుటుంబం కూడా తప్పించాలి, వాళ్ళందరూ కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఏం చెప్తారన్న? ఒక విగ్రహం అంశంలో డిలే అయింది, ఎమ్మెల్యే గారు నెక్స్ట్ టైం చూడొచ్చా ఇక్కడ విగ్రహం? ఆ విషయంలో నేను చాలా కరగండికి చెప్పదలుచుకున్నా. నేను మొదటిసారి నేను గెలిచిన తర్వాతనే అదే సంవత్సరం నేను విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నేను అనుకున్నా. వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. రెండవసారి అనుకున్నా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీని తర్వాత నేను ఫర్దర్గా వాళ్ళ విగ్రహం ఏర్పాటు చేస్తారు, అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నా. కానీ సిడం శంభు అనేవాడు నాకు అభిమాని. తప్పకుండా అతని ఆశయం కోసం వాళ్ళు పిలిచినా పిలవకపోయినా నాకు అనవసరం. బట్ నేను ఆ రోజుల్లో అతనితో కలిసి తిరిగిన వ్యక్తిగా అతని కోసం ఈ రోజులు కూడా వాళ్ళ మీద ప్రేమ అభిమానం ఉందంటే నాకు వాళ్ళ మీద కేవలం సిడం శంభు ముఖం తప్ప వేరేది ఏది కూడా కాదు. కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, వాళ్ళు నెక్స్ట్ సారి అయిన విగ్రహం ఏర్పాటు చేస్తారా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇష్టం. ఆదివాసీ సమాజంలో సిడం శంభు ఒక క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆ పాత్రను రానున్న రోజుల్లో విడమబొజ్జు పోషించబోతున్నాడా ఎమ్మెల్యే? తప్పకుండా సిడం శంభు అనేవారు ఆదివాసీ ఉద్యమాల్లో చాలా కీలకమైన పోషించారు. అదేవిధంగా వారి యొక్క ఆశయం ఏదైతుందో దాన్ని ఫుల్ఫిల్ చేయడం నా బాధ్యత కదా. తప్పకుండా నా లెవెల్లో ఏదైతుందో పోడు విషయంలో కావచ్చు, ఇంక ఏ విషయంలో అయినా సరే 100% ఫుల్ఫిల్ చేసే కార్యక్రమంలో నేను ఉంటాను. దాంతోపాటు ఈరోజు ఆర్గనైజేషన్ కూడా చాలా బలంగా ఉంది, తుడుము దెబ్బ ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ ద్వారా కూడా వాళ్ళ ఒకవైపు పోరాటాలు జరుగుతున్నాయి. అట్లాంటి వాళ్ళకి మేము ఏ రకంగా సపోర్ట్ చేయాలనే కాన్సెప్ట్లో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, వాటిని పరిష్కారం చేస్తాం. చివరిగా ఆదివాసీలకు శంభును ఉద్దేశించి ఏం చెప్తారు ఆర్టీవీ ద్వారా? ఈరోజు ఆదివాసుల్ని ప్రత్యేకించి నేను చెప్పదలుచుకునేది ఒకటే, ఎవరైతే చనిపోయిన వాళ్ళందరినీ కూడా గుర్తించడం మన బాధ. నాట్ ఓన్లీ సిడం శంభుతో పాటు మా కుటుంబ మధు గారు చనిపోయారు, చాలామంది. సరే, మిగతా వాళ్ళని మనం ఈ కార్యక్రమాలు చేయకపోయినా చచ్చిపోయి మన కోసం కష్టపడి చచ్చిపోయిన వాళ్ళని ఎవరు కూడా మర్చిపోకుండా రాకపోయినా కనీసం గుర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాలంటే ముఖ్యంగా ట్రైబల్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఆదివాసీ ఆర్గనైజేషన్ ఉన్నాడు, ఈరోజు సంక్షేమ పరిస్థితి కావచ్చు, ఆదివాసీ సేన కావచ్చు, తుడుము దెబ్బని కావచ్చు, ఇంకా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఎవరు గుర్తించాలి? ఈరోజు వీళ్ళు ఏమైనా ఆర్గనైజేషన్ తరపున ఏమైనా కార్యక్రమం పెడితేనే కదా ఎవరైనా గుర్తించేది. ఈరోజు జనాలు అయితే తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయాలని వాళ్ళకి ఆలోచన రాదు.
అలాంటి ఆలోచన ఎవరు కల్పించాలి? ఉన్న సంఘ బాధ్యులు కాబట్టి తప్పకుండా సంఘ బాధ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాల్ని ఎవరైతే ఉన్నారో ఉద్యమకారులు వారందరినీ కూడా కనీసం మనం గుర్తించాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజులు వారు నిస్వార్థంగా పనిచేశారు. నిజంగా వాళ్ళకు స్వార్థం ఉంటే ఈ రోజు స్లాబ్ బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఈ రోజులకు వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు. అదే ఆ రోజులు ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లు, దాని తర్వాత నేను ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లే వాళ్ళకి దిక్కు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మా లాంటి వాళ్ళం పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాతోటి మీరు పని తీసుకోవాలి. ఉన్న చెట్టుకు కాయలు కాసింది, ఆ చెట్టు నుంచి ఫలాలను ఎట్లా పొందాలనేది మనం ఆలోచన చేయాలి తప్ప ఉన్న చెట్టును రాళ్ళతోటి కుట్టి చంపుతామంటే ఆ చెట్టు చనిపోతుంది, మనం చనిపోతాం. కాబట్టి నేను ఏమంటుంటే ఉద్యమకారులు ఎవరైనా సరే వాళ్ళని కాపాడాలి, వాళ్ళ ద్వారా ఫలాలు పొందాలని నా కోరిక. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఉద్యమకారులను కాపాడుకోవాలి. శంభును ఖచ్చితంగా గతంలో కూడా గుర్తించాం, ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో గుర్తిస్తాం. ఖచ్చితంగా శంభు ఆశయాలకు అనుగుణంగా ఆదివాసీ సమాజానికి అండగా ఉంటాం, పోరాటం చేస్తామని ఎమ్మెల్యే ఖానాపూర్ వినోద్ చెప్పారు. ఒట్టు స్టూడియో.